శిక్షాస్మృతి ప్రకారం వారి తప్పులకు శిక్ష ఏమి? 1 గంట సేపు నిప్పుల మీద నృత్యం చేయట ప్రభు. లింగంజీ నిప్పుల మీద డాన్స్ చేపిస్తాయంట. మేమేం తప్పులు చేస్తే మాత్రం మాకు అంత పెద్ద శిక్ష చేస్తారా? ఈ శిక్ష మీకు వేసింది మీరు చేసిన తప్పులకు కాదు తుచ్చా. ఇంకా మీ చిట్టా విప్పలేదు. ఇది కేవలం మీరు నన్ను పనివాడు అన్నందుకు మాత్రమే. ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష చేస్తారా? ఇది మాత్రం అన్యాయం అండి. మాకును అటులనే తోచుతున్నది. అందులకే యమలోకపు శిక్షాస్మృతిని సమరించడమే. కొత్త శిక్షలను నేటి నుండి అమల్లోకి తెచ్చుతుంటమే. దీనికి కొత్త శిక్ష ఏమిటి ప్రభు? 1 గంట సేపు నిప్పులపై చెప్పులతో నాట్యము చేయుట. లింగంజీ చెప్పులతో నిప్పులు తప్పిస్తాయంట. పోలేరా గుడ్డులో మెల్ల. లింగంజీ మేకులు గుచ్చిన చెప్పులు తోడుకోండి. అప్పుడే ఏమైంది? నిప్పుల మీద నృత్యం చేయాలి. ఇక వారిని వదిలిపెట్టి ఒక్కొక్క పాపిని ప్రవేశపెట్టము. వీడు సొంత భార్యనే కిడ్నాప్ చేసి మానభంగం చేయబోయినాడు ప్రభు. సేమ్ నీకు ఇలాంటి కేసే ఉన్నాయి. మన శిక్షాస్మృతి ప్రకారము 3,79,000 అనుసరించి వీరిని సలసలా కాగుతున్న నూనెలో వేయించాలని ప్రభు. వలదు సవరించిన శిక్షాస్మృతి ప్రకారము వారిని 10 సార్లు పన్నీటి స్నానం చేయించవలే. నరకంలా పన్నీటి స్నానం? నేను సస్తే స్వర్గం పోతేలేదు, ఎప్పుడు నరకంలా ఉండిపోతాయి. మనిషిని పన్నీటిలో ముంచితే అస్థిపంజరం బయటకు వచ్చింది. అది మా యమలోకం పన్నీరు. మీ లోకంలో దానిని యాసిడ్ అందరు. ఈ పాపి తన కూతుర్ని ప్రేమించిన వాడిని రివాల్వర్ తో కాల్చి చంపాడు ప్రభు. కూతురు ప్రేమ పిట్టలోడు డిషం సెకండ్ కేసు కూడా సేమ్ ఉన్నాయి. సవరించిన శిక్షాస్మృతి ప్రకారము వీడికి తగిన శిక్ష 1 చెమతో కనిపించడం. 1 చెమ చేత కనిపిస్తారా? అంత పెద్ద పాపానికి 1 చెమ చేత కనిపిస్తారా? వీరేమి పాపములు చేస్తున్నారు? మా పాపాలు మేమే చెప్పుకుంటాం. నేను 353 మర్డర్లు చేశాను. నేను 297 మర్డర్లు, 123 కిడ్నాప్లు చేశాను. నేను 66 కిడ్నాప్లు చేశాను. నాకు 23 గోతల హౌజులతో కనెక్షన్స్ ఉన్నాయి. ఇన్ని పాపాలు? అవును, మేం చేసిన పాపాలకు మేమే పశ్చాత్తాపడుతున్నాం. మా పాపాలకు మీరు శిక్షలు విధించొద్దు. ఇక్కడున్న శిక్షలన్నీ మాకు మేమే విధించుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. వీరి వైఖరి కడు విచిత్రముగా ఉన్నది ప్రభు. వీరికి ఏ శిక్షలు విధించడము? వీరిరువులను వెంటనే స్వర్గలోకమునకు పంపు. ఇది అన్యాయం సార్. మమ్మల్ని అందరినీ నరకయాతలు పెడుతూ మాకంటే ఎక్కువ పాపాలు చేసి వీళ్ళని స్వర్గానికి పంపుతారా? యముండా, మేము మా శిక్షలలో మార్పు చేసేది. వారు తాము చేసిన పాపములకు పాపము పశ్చాత్తాపడుచుండి. పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తము లేదు కదా. అదీను కాక చేసిన పాపము చెబితే పోతుందన్న లోకోక్తిని మేము నిజము చేయించు.